స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఆయన ఉచితమైన కృపను చూపి ఈ యొక్క 13వ దిన ఉపవాస కుడికలోనికి ప్రభు మనందరినీ నడిపించిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడికలో ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడడానికి, ప్రభు కృప కొరకు వేడుకోవటానికి, ప్రభు అల్పులమైన మనకు ఆయన ఇచ్చి ఇటు గొప్ప కృపను బట్టి, ఇటు గొప్ప సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస దినాన్ని ప్రారంభించుకుందాం. గతించిన దినాలన్నీ ప్రభు ఆయన ఉచితమైన కృపను మన కనపరిచి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు మన బలపరుస్తూ వచ్చాడు, ప్రభు మన హెచ్చిస్తూ వచ్చాడు. మన జీవితంలో నూతనమైన కార్యాలు, నూతన వాగ్దానాలు ప్రభు మనకు జరిగిస్తూ వచ్చాడు. ఈ దినం మన ఉపవాసంలో మనం సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 13వ దిన ఉపవాస కూడికలో ఈ దినం కూడా ప్రభు మనల్ని బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ ఉదయకాలం మీ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు ఆయన ఉచితమైన కృపను మన ఎడల కనపరిచిన దేవుడు ఈరోజు ప్రార్థించడానికి మనకు ఒక గొప్ప అర్హతను, గొప్ప యోగ్యతను ప్రభు మనకు దయచేస్తున్న విధానం బట్టి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఏకీభవిద్దాం. ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఏ ఒక్కరూ అనాలోచన చేత అయోగ్యంగా ప్రభు సన్నిధిలో మనం ఉండొద్దండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలో నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించడానికి ఉదయం మీరు మాకు అనుగ్రహించిన ఇటు మరి గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రవ్వా, అల్పులం, అయోగ్యులం తండ్రి, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం, నీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి కూడా అర్హత యోగ్యత లేని వారం అని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, పాపాత్ములమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, దోషులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, అపరాధులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, బలహీనులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా దోషములని క్షమించండి, మా పాపములు క్షమించండి, మా అపరాధాలు క్షమించండి దేవా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, బలహీనతలను విడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, కృప చూపే దేవుడు తండ్రి. ఎక్కడ ఏ విషయాలు అయోగ్యులంగా ఉన్నాము నాయన, మీరే మమ్మల్ని బలపరచండి. ప్రతి డిస్టర్బెన్స్ ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. ఈ ప్రార్థన కూడికి, ఈ ఆరాధనకి ప్రభువా, ఈ మాటలు వినకుండా అడ్డుపడుతున్న ప్రతి సాతాను కార్యములన్నీ, ఆటంక శక్తుల ప్రభావాలన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీవే కృప చూపించాయా, చాలన దేవుడు తోడుండండి నాయన. శోధనలను విడిపించండి, బలహీనతలను విడిపించండి. నీ దర్శనంతో మమ్మల్ని నింపండి. మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా, నన్ను దర్శించయ్యా, మమ్మల్ని దర్శించయ్యా. ఒక్కొక్కరిని నీ కృపలో దర్శించు దేవా, బలపరచయ్యా. నీ ఆత్మ బలముతో నింపు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు మీరు ఉపవాస ప్రార్థనల అనంతరం ఆత్మ బలముతో గలిలయలో అడుగు పెట్టినట్లుగా దేవా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రారంభ దినము నుండి ఈ దినము నుండి ముగింపు వరకు నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు. ఆత్మ అభిషేకముతో నింపుతేవా, అభిషేకించయ్య మమ్మల్ని. నీ కృపలో అభిషేకించు దేవా. ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి నాయన. నీ స్తోత్రాలు తండ్రి. కృప చూపించు, బలహీనతలన్నీ విడిపించు నాయన. అనారోగ్య పరిస్థితులను విడిపించు, సాతాను కార్యములను లయపరచు, ఆటంకములన్నీ దూరపరచు, అభ్యంతరాలన్నీ దూరపరచు. ప్రతి కాడి మీద విరగొట్టని. ఎంతమంది ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, నీ మాటలు వినబోతున్నారు. ప్రతి వారి జీవితంలో బలమైన ఆత్మ కార్యాలు జరుగును గాక, సాతాను ఓడిపోవును గాక, శత్రు కార్యాలపై విజయము చూచుదురుగాక. సాతాను మా పాదముల కింద చిత్తుకు ద్రొక్కించుమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవా, కృప చూపించిన ఆయన మా అందరి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా.
ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రార్థన శక్తిని గతించిన 2 దినాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఆ యొక్క స్థితిలో వారి పరిస్థితి రావడానికి, ఆ ప్రతికూల పరిస్థితులు రావడానికి కారణం ఏంటో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎస్తేరు శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎలాగో నిలబడిందో మిమ్మల్ని నిలబడాలని నిన్నటి దినం మాతో మీరు మాట్లాడుతూ నేటి దినం కూడా ప్రభువా, ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా ఆమె పొందుకున్న విజయం, యూదులు పొందుకున్న విజయం ఏమిటో ఈ దినం మీరే మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యానికి విధేయులముగా, నీ మాటలకు విధేయులు మీరు మమ్మల్ని మార్చండి. మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న అక్రమాలు, మాలో ఉన్న దోషాలు, మాలో ఉన్న పాపాలు, మాలో ఉన్న నీచపు కార్యాలు, మాలో ఉన్న అసహ్యపు కార్యాలన్నీ మీరు విడిపించు. మీ వలె సహించు వారంగా, మీ వలె ఓర్చుకునే వారంగా, మీ వలె తగ్గించుకునే వారంగా, మీ వలె లోబడే వారంగా, మీ వలె అణుచుకునే వారిగా, అయ్యా మీ వలె ప్రభు క్షమించు వారుగా, మీరు వలె ప్రేమించే వారుగా మమ్మల్ని మార్చండి, బలపరచండి దేవా. ఎంతమంది ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ మానసిక ఒత్తిళ్లతో ఏ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారో వారి నిట్టూర్పులు యేసు నామములో వారిని విడిచిపోవును గాక. వారి దుఃఖము యేసు నామములో వారిని విడిచిపోవును గాక. వారి ప్రతికూల పరిస్థితులు యేసు నామములో వారిని విడిచిపోవును గాక. వారి కుటుంబాల్లో, మా కుటుంబాల్లో సమాధానం, మా కుటుంబంలో నెమ్మది, మా కుటుంబంలో శాంతి, మా కుటుంబంలో నీ బలమైన హస్తము, బాహు చాపుమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి, నిలవబడుతున్న నేను అల్పుని, అయోగ్యుని, అర్హత లేని వాడిని ప్రభా, ప్రార్థించడానికి కూడా అర్హత లేని నన్ను నీ కృపలో తండ్రి వర్ధిల్లింపచేస్తూ గతించిన 3 సంవత్సరాలు 50 దినాలు మీరు నడిపిస్తూ వచ్చారు. ఈ 4వ సంవత్సరం కూడా మహిమలో నుండి అధిక మహిలోనికి, కృపలో నుండి అధిక కృపలోనికి పరిశుద్ధాత్ముడు మీరే నడిపించి బలపరచమని, ఇంకా నన్ను సిద్ధపరచమని, మమ్మల్ని నీ ఉపవాసంలో బలపరచమని, మమ్మల్ని క్రీస్తుని స్వారూప్యంలోనికి సిద్ధపరచమని, మీరే బలపరచమని, మీరే కృప చూపించమని, మీరే దీవించుమని, మీరే ఆశీర్వదించుమని, మీ మెండైన మేలులతో నింపుమని, అభిషేకించుమని, ఆత్మ బలముతో నింపి బలపరచమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి ఒక దినాన ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఆయన పాద సముఖంలో గడపటానికి ప్రభు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. గతించిన 2 దినాలు ప్రభు మనతో ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రార్థన శక్తిని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎస్తేరు ప్రార్థించడానికి, ఎస్తేరు యూదులు ఉపవాసం ఉండడానికి ప్రధాన కారణం ఏంటో మొదటి దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. శత్రు అయిన హామాను పడిన కుట్ర నుండి వారు తప్పించబడటానికి, ప్రతికూల పరిస్థితుల్లో వారు ఉపవాసం ఉండటానికి తమను తాము సిద్ధపరచుకున్నట్లుగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్నటి దినాన ప్రభు మనతో మాట్లాడాడు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా ఆమెకు గొప్ప ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. న్యాయ వ్యతిరేకంగా ఉన్న రాజు సముఖానికి వెళ్ళే ఆ గొప్ప స్థితిని ప్రభు ఆమెకి ఇచ్చాడు. నశించెదను, దేవుని ప్రజల కొరకు నేను నిలవబెడతానని ఎస్తేరు తీసుకున్న ఆ తీర్మానాన్ని ప్రభు చూశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిలువబడితే ప్రభు మళ్ళీ చూడబోతున్నాడు. ఎస్తేరు రాజు నగరికి వెళ్ళి రాజు సముఖమందు నిలవబడి ఉండగా రాజు ఆమెను చూచి, నిలవబడి ఉన్న ఎస్తేరును రాజు చూచినప్పుడు ఆమె యందు అతనికి దయ పుట్టెను. రారాజైన యేసు ప్రభు మనం నిలవబడ్డం చూచినప్పుడు మన మీద ఆయన దయ చూపబోతున్నాడు అని ప్రభు నిన్నటి దినాన మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో ఎస్తేరు, యూదులు, మొర్దెకై వీరు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా యూదులకు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటి, తన ప్రజలను ఆయన విడిపించిన విధానం ఏంటి అనేది కొన్ని మాటలు ఈ దినం మనం ధ్యానించుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజ్య సింహాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు సముఖములో రాణి అయిన ఎస్తేరు నిలువబడింది. ఆమె నిలవబడ్డం రాజు ఎప్పుడైతే చూచాడో ఆమె మీద రాజుకు దయ పుట్టింది.
నిన్న దినాన ప్రభు మళ్ళీ బలపరుస్తూ వచ్చాడు. ఏమనంటే, ప్రభు సన్నిధిలో మనం నిలవబడితే, ప్రభు సన్నిధిలో మనం నిలవబడడానికి ఇష్టపడితే, ఆయన మనం నిలవబడినప్పుడు ఆయన మళ్ళీ చూచేవాడిగా, మన ప్రార్థన ఆలకించేవాడిగా, మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉండేవాడిగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్న దినాన ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎక్కడ మనం అవిధేయులంగా ఉన్నామో, ఎక్కడ బలహీనులంగా ఉన్నామో, ఎక్కడ ప్రభు దృష్టికి అయోగ్యులుగా మనం ఉన్నామేమో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎస్తేరు నిలవబడినట్లుగా మనం నిలవబడితే, ఎస్తేరు నిలవబడినట్లుగా ప్రభు సన్నిధిలో మనం నిలవబడగలిగితే, ప్రభు మనల్ని ధైర్యపరచబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతా ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని ధైర్యపరచబోతా ఉన్నాడు. ఎస్తేరు నిలవబడ్డం రాజు చూసినప్పుడు ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎస్తేరు చూసినప్పుడు రాజుకు దయ పుట్టినట్టుగా ఈరోజు ప్రభు నిన్ను నన్ను చూచి నీ మీద నా మీద ఆయన దయ చూపటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఇక్కడ అవిధేయులంగా ఉన్నామేమో, ఇంకా ప్రభు సన్నిధిలో నిలవబడలేని వారంగా ఉన్నామేమో, ప్రభు సన్నిధిలో ఇంకా బలహీనంగా మనం ఉన్నామేమో. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మన జీవితంలో ఉన్న సమస్త బలహీనత నుండి ప్రభు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, మనము సిద్ధపడితే, ప్రభు కృప కొరకు మనం వేడుకుంటే ప్రభు మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు రాజు సముఖములో ఆవరణంలో నిలవబడినట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎస్తేరును చూసినప్పుడు రాజుకు దయ పుట్టినట్లుగా ప్రభు సన్నిధిలో మనం నిలవబడి ఉంటే, ప్రభు సన్నిధిలో మనం నిలవబడి జీవిస్తే, మనల్ని చూసినప్పుడు మన దేవునికి మన మీద దయ పుట్టబోతా ఉంది. మన దేవుడు మన మీద దయ చూపబోతా ఉన్నాడు. మన దేవుడు మన మీద దృష్టి పెట్టబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని ఆయన దయతో నింపబోతా ఉన్నాడు. ఇంకా కింది వచనంలో మనం చూస్తే, రాజు ఆమె యందు అతని దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు ఆమె మీద రాజు యొక్క బంగారు దండాన్ని ఎస్తేరు మీద చాపినప్పుడు ఆమె ఎస్తేరు వెళ్ళి ఆ దండం కొన ముట్టెనంట. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, రాణి అయిన ఎస్తేరు రాజు సముఖముకు వెళ్ళగానే రాజు రాణి అయిన ఎస్తేరుతో అంటున్నాడు, నీకేమి కావాలి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? రాజ్యంలో సగమట్టుకైనా నీకు అనుగ్రహించబడుతుంది, నీ మనవేంటో చెప్పని రాజు ఎస్తేరును అడుగుతా ఉన్నాడు. కింది వచనంలో చూస్తే, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేను రావాలనని కోరుకొనుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎంత జ్ఞానంగా ఎస్తేరు మాట్లాడుతూ ఉందండి. సామాన్యురాలైన ఎస్తేరు, ఏ జ్ఞాన ప్రావీణ్యత లేని ఎస్తేరు, యుద్ధ ప్రావీణ్యత లేని ఎస్తేరు, సాదాసీదా ఎస్తేరు, ఆమె చెప్తున్న మాట ఏంటంటే, రాజు సముఖానికి వెళ్ళింది, రాజు ఎందు దయ పుట్టింది, రాజుకు ఆమె మీద దయ పుట్టింది, ఆయన దండాన్ని చాపాడు, ఆమె దండం వెళ్ళి ముట్టింది. రాజు ఆమెతో మాట్లాడుతున్నా, నీకేం కావాలమ్మా? సగం మట్టుకైనా నీకు రాజ్యంలో అనుగ్రహించబడుతుందంటే, డైరెక్ట్ పాయింట్ చెప్పడంలా, డైరెక్ట్ హామాను ఇలా కుట్ర చేశాడు, యూదులకు విరోధంగా మాట్లాడాడని డైరెక్ట్ వెళ్ళి చెప్పడంలా, దయ పొందుకుంది. రాజు దయ చూపుతున్నాడు ఎస్తేరు మీద. అంత దయ చూపుతున్నా ఆమె తన స్థితిని చెప్పడంలా, డైరెక్ట్ గా ఆమె ఎదురు చూస్తా ఉంది, చెప్తుంది, జ్ఞానంగా మాట్లాడుతుంది. ఏమనంటే, అయ్యా రాజా, నీ కొరకు నేను సిద్ధం చేయించిన విందుకు నీవు రావాలి, నీతో పాటు హామాను కూడా తీసుకొని రావాలి. నువ్వు రావడం మాత్రమే కాదు, నువ్వు రావాలి, హామాను కూడా రావాలి. ఇద్దరు వచ్చి నేను చేయించిన ఆ విందును మీరు భుజించాలి అని ఎస్తేరు రాజుకు మనవి చేస్తోంది, ప్రత్యుత్తరం ఇస్తోంది, జ్ఞానంగా ఆలోచన చేస్తోంది. కింది వచనంలో చూస్తే 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం, హామానును 5వ వచనంలో, ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలననియు త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చింది. ఎస్తేరు చేయించిన విందుకు ఎస్తేరు కోరిక మేరకు రాజైన అహష్వేరోషు, ఇక్కడ రాజైన అహష్వేరోషు హామాను ఇద్దరు కలిసి ఆ విందుకు వెళ్తున్నారంట.
కింది వచనం చూస్తే 6వ వచనంలో, రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగమట్టుకైనను చేయబడునని చెప్పగా, రాజుకు అడుగుతున్నాడండి, నీ కోరిక ఏంటి, నువ్వు నా దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి, ఏ కారణం లేకుండా నువ్వు రావు, నీ కోరిక ఏంటి చెప్పు, రాజ్యంలో సగమట్టుకైనా నీకు ఇవ్వబడుతుందని అహశ్వరోషు రాజు ఎస్తేరును అడుగుతూ ఉన్నాడు. 7వ వచనంలో, ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హామానును మీ నిమిత్తం నేను చేయింపబో విందుకు రావలెను, రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవేని నా కోరికయు అనేను. అప్పటికి ఎస్తేరు చెప్పడం లేదండి, రాజా నీ దృష్టికి నేను అనుకూలమైన దాన్ని అయితే, నేను అడిగినది నువ్వు ఇవ్వడానికి నేను కృప పొందిన దాన్ని అయితే, రేపు మీ కొరకు మరలా నేను విందు చేయిస్తా, ఆ విందుకు మీరు రావాలి, హామాను కూడా తీసుకొని రావాలని మరలా జ్ఞానంగా చెప్పుకుంటా ఉంది. ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె జ్ఞానయుక్తంగా మార్చబడింది. ప్రభు ఆమె జ్ఞానం ఇచ్చాడండి. ఒక వ్యక్తి మనకు హామీ ఇస్తే నేను నీకు తోడుగా ఉన్నానంటే అతనికి అన్నీ చెప్పేస్తాం, మన పరిస్థితి అంతా చెప్పుకుంటాం, మన కష్టం అంతా చెప్పుకుంటాం, ఆలస్యం చేయం. కానీ ఎస్తేరు ఆలస్యం చేస్తుంది, వేచి ఉంటా ఉంది. త్వరపడ్డంలా కొంతమందికి తుత్తరు ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. పేతురు మనం చూస్తే, పేతురు బైబిల్ గ్రంథంలో పేతురుని తొందరపాటుతో పోలుస్తారు, దుడుకు. అటువంటి పేతురులాగా అటువంటి తొందరపాటు జీవితం చాలా మందికి ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీకు నేను ధీమాగా ఉన్నా, నీకు నేను సహకారంగా ఉన్నా, నీ పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను, ఎవరన్నా ఒక హామీ ఇస్తే చాలు, మన కష్టాలు, మన దుఃఖాలు, మన వేదన, మన రోగాలు, మన సమస్యలు అన్ని వరకు చెప్పుకుంటాం. ఇక్కడ ఎస్తేరు దగ్గరికి రాజు వచ్చి చెప్తున్నాడు, నీకు రాజ్యంలో సగమట్టుగా నీకు ఇవ్వబడుతుంది, నీ మనవేంటో చెప్పు, నీ మనవి నేను అంగీకరిస్తాను, అది నీకు దయచేయబడుతుందని రాజు ఆమెకు చెబుతూ ఉన్న, ఆమంటూ ఒక వెనుకడుగు వేసి ఆలోచన చేస్తా ఉంది. ఈరోజు ఆలోచన ఉందా మనకి? ఉపవాసంలో ఆలోచన కలిగి జీవిస్తా ఉన్నామా? దేవుని సన్నిధిలో ఆలోచన కలిగి మనం ఉన్నామా? ప్రియ సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు ఆలోచనగా చెప్తుందండి, జ్ఞానం కలిగి నడుచుకుంటుందండి. రాజుతో అంటుంది, రాజా ఈ రోజు కాదు, రేపు నీ దృష్టికి నేను అనుకూలమైన దాన్ని అయితే, నీ దృష్టికి నేను అనుకూలంగా ఉండేటట్టయితే, రేపటి దినం మరలా మీరు నా యొక్క విందులోనికి మీరు రండి, అప్పుడు నా మనవేంటో నీకు చెప్తా, అప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు చెప్తా, అప్పుడు నా సమస్య ఏంటో నీకు చెప్తా, నీకు నేను వేడుకుంటా, నీకు నేను నా పరిస్థితిని గురించి నీకు నేను చెప్పుకుంటా, అంతవరకు వేచి ఉండండి, రేపు మరలా మీరు నా విందులోనికి రండి, నేను సిద్ధం చేయించబోయే ఆ విందుకు మీరు రండి అని ఎస్తేరు రాజును హామానును పిలుస్తా ఉంది. 8వ వచనం, రాజువైన తామును హామానును మీ నిమిత్తం నేను చేయింపబో విందుకు రావలెను, రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనేను. నా మనవి నా కోరిక ఏం లేదయ్యా, రేపటి దినం నేను విందు చేయించబోతా ఉన్నా, ఆ విందుకు మీరు రావాలి, మీ నిమిత్తం చేయబో విందుకు మీరు రావడమే, రేపటి దినం మీరు రావడమే నా కోరిక, అవన్నీ చెప్తా ఉంది. 9వ వచనంలో, ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడై బయలు వెళ్లి రాజు గుమ్మము నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించాను. రాణి అని ఎస్తేరు హామాను గౌరవించడాన్ని రాజు చూచి మనోత్సాహం కలిగిన వాడై తన ఇంటికి వెళ్తా ఉంటే, అక్కడ ఉన్న మొర్దెకై మరలా అతన్ని నమస్కరించాల, అతని గొంగడంలా, అతనికి ఏమాత్రం, రాణి అయిన ఎస్తేరు హామాను కూడా గణపరుస్తా ఉంది, విందుకు పిలిపించిందని పొంగిపోతున్నాడు మనోడు. హామాను పొంగిపోతున్నాడు, రాజు నన్ను గౌరవిస్తున్నాడు, రాజు ఉంగరమే నాకు ఇచ్చి రాజు నన్ను గొప్ప స్థానంలో పెట్టాడు, ఇప్పుడు రాణి కూడా నన్ను గణపరుస్తా ఉంది, రాణి కూడా విందుకు పిలుస్తా ఉంది, రాజుతో సమానంగా రాణి చూసుకుంటుందని గొప్ప పోయి అటు నుంచి వెళ్ళిపోతుంటే, అక్కడ కనబడుతుంది ఏంటి, మొర్దెకై నమస్కరించడా, గొప్పోడని విర్రవీగుతుంటే గొప్పతనం ఆడ మొర్దెకై దగ్గర తెలిసిపోతా ఉంది, హామాను యొక్క గొప్పతనం. ఇతడేమో గొప్పవాణ్ణి, శక్తిమంతుణ్ణి, రాణి పిలిచింది, రాణి గొప్ప స్థానం ఇచ్చింది, విందుకు పిలిచిందని
విందులోకి వెళ్ళానని ఈడు సంతోషపడుతూ అట్లా వెళ్ళేసరికి అతని సంతోషం మొర్దకైని చూడగానే పోయింది. కోపం వచ్చేసింది మొర్దకై మీద. ఎందుకో తెలుసా? మొర్దకై మాత్రం ఏ మాత్రం నమస్కరించాల. మొర్దకై ఏ మాత్రం అతను తన మనస్సును మార్చుకోలే. మొర్దకై ఏ మాత్రం తన తన మైండ్ ని డైవర్ట్ చేయడంలా. తన మైండ్ ఎలాగుందో, తన మనస్థితి ఎలాగుందో అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇతడట వెళ్తూ ఉంటే మొర్దకైని చూశాడంట. మరలా మొర్దకై మీద కోపం వచ్చిందంట. రాజగుమ్మమున నుండి మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దకై మీద బహుగా కోపగించి లేవడంలా, చూడ్డంలా, నమస్కరించడంలా, సాగిలపడ్డంలా. అతన్ని చూసినప్పుడు ఇతని కోపం వస్తోంది, మండిపోతున్నాడు హామాను. ఈరోజు మనం గొప్పవారమని, శక్తిమంతులమని హామాన్ లాగా విర్రవీగుతూ ఉండొచ్చు. మనం గొప్పవాళ్ళమని మనం చెప్పుకోవడం కాదు, మనుషులు ఎదుట మనం గొప్పవారంగా, దేవుని ఎదుట గొప్పవారంగా ఉన్నాం మనం. మొర్దకై అయితే ఏమాత్రం లొంగడం లేదు. అధికారానికి లొంగడంలా, రాజు అతనికి ఇచ్చిన స్థానాన్ని బట్టి లొంగడంలా, అతనికి ఉన్న హోదాను బట్టి లొంగడంలా, తన దేవుని, యూదుడైన తాను తన దేవుని మాత్రమే ఆరాధికుడిగా మొర్దకై ఉన్నాడు. కింది వచ్చిన చూస్తే, అయితే హామాను కోపం అణచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జెరుషును పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేసెను దానిని గూర్చి వారితో మాట్లాడాను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిచలేదు. రేపటి దినమున కూడా ఆ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. ఓ గొప్పగా చెప్పుకుంటున్నాడండి, గొప్పగా వెళ్తున్నాడండి. ఇంటికి వెళ్ళి తన పిల్లలకి, తన స్నేహితులకి, తన భార్య అయిన జెరుషును అందరిని పిలిచి, నన్ను రాజు హెచ్చించాడు, నన్ను రాజు అధికారుల మీద, సేవకుల మీద, అందరి మీద గొప్ప చేశాడు, నాకు రాజు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, రాజు నన్ను హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, రాణి అయిన ఎస్తేరు కూడా ఈ దినం నన్ను ఎందుకు పిలిపించింది, రాజును నన్ను తప్ప ఇంకెవ్వరిని పిలిచాలా, రాజుతో సమానంగా నన్ను పిలిచింది. రాణి కూడా నన్ను, ఎస్తేర్ రాణి కూడా నన్ను హెచ్చిస్తా ఉంది, ఎస్తేర్ రాణి కూడా నన్ను గణపరుస్తా ఉంది. నేను గొప్పోడిని, గొప్ప స్థానంలోకి వెళ్ళాను, గొప్పతనాన్ని పొందుకున్నానని ఓ సంతోషపడుతూ అక్కడ ఉన్న వారందరికీ చెప్పుకున్నానంట. ఏలాగున్న పెద్దగా చేసేనో దాన్ని గూర్చి వారితో మాట్లాడాను. నన్ను రాజ్యంలో పెద్దగా చేశారు, గొప్ప స్థానం ఇచ్చారు, గొప్ప అధికారం ఇచ్చారు, నా స్థితి మారిపోయింది, నా ఉన్నతమైన స్థితి వచ్చేసింది నాకని కుటుంబంలో గొప్పగా చెప్పుకుంటున్నాడండి. 12వ వచనంలో, మరియు అది కూడా 13వ వచనం, అయితే యూదుడైన మొర్దకై రాజు గుమ్మమున కూర్చుని నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, ఒకటి చెప్తున్నాడు, రాజు హెచ్చించినా, రాణి హెచ్చించినా, అందరి మీద పెద్దగా నన్ను నియమించిన యూదుడైన మొర్దకై నాకు నమస్కరింపునంత కాలం నాకున్న ఈ పదవి వేస్ట్, నాకున్న ఈ హోదా వేస్ట్. మొర్దకై ఎప్పుడైతే నాకు నమస్కరించి, రొంగి మోకరించి నాకు నమస్కారం పెడతాడో అప్పుడు నా పదవికి ఘనత, అప్పుడు రాజు నాకు ఇచ్చిన ఈ పనికి ఘనత, రాజు నాకు ఇచ్చిన ఈ హోదాకి ఘనత వస్తుంది. అంతవరకు ఇది నాకు నిష్ప్రయోజనం. ఎందుకంటే నేను అందరి చేత గణపరచబడతా ఉన్నా, అందరి చేత హెచ్చింపబడతా ఉన్నా, రాణి హెచ్చించిన, రాజు హెచ్చించిన, అధిపతుల మీద, సేవకుల మీద అధికారిగా నేను ఉన్నా, ఈ హోదా నాకు వేస్ట్. మొర్దకై ఎప్పుడైతే నాకు నమస్కరిస్తాడో అప్పుడే ఈ హోదా నాకు అంగీకారం అని చెప్తున్నాడు. నాకు ప్రయోజనం ఏమీ లేదని అతను చెప్పగా, అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ ఏ 10 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందుకు పోదు అని అతనితో చెప్పి, అతని భార్య అయిన జెరుషు ఒక నీచపు ఆలోచన, చెడ్డపు ఆలోచన మొర్దకైకి, హామానికి ఇస్తా ఉంది. హామాను నమస్కరించలేదని యూదుడైన మొర్దకై మీద, యూదులందరి మీద కుట్ర పన్నుతా ఉంటే, భార్య అయిన జెరుషా ఈమన్నా సర్దు చెప్పే స్వభావం ఈమెకు లేదు. అతనితో ఏం లేని చెప్పే స్వభావం లేదు. ఆమె చెప్తున్న చెడ్డ ఆలోచన ఏంటంటే, నువ్వు 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యని సిద్ధం చేయి, రేపు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు మనవి చేయి, రాజు ద్వారా మొర్దకైకి ఉరిశిక్ష విధింప చేయి, రాజు ద్వారా ఉరిశిక్ష విధించిన తర్వాత నీవు రాజుతో కలిసి
ఎస్తేరు చేయించిన విందుకు సంతోషంగా వెళ్ళు. ఈ దుఃఖం ఈ వేదన అంతా నీకు ఎందుకు? అతని ఉరిశిక్ష విధింపచే ఫస్ట్. నువ్వు మళ్ళా సంతోషంగా రాజునగర్కి వెళ్ళమని జెరుష ఒక చెడ్డ ఆలోచన హామానికి పుట్టిస్తా ఉంది. ఆ వచనం చూస్తే, దాని మీద మొర్దెకై ఉరిదీంపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషంగా రాజుతో కూడా వెందుకు పోదు అని అతనితో చెప్పిరి. స్నేహితులు చెడ్డ ఆలోచన ఇస్తున్నారు. అతని భార్య అయిన జెరుష కూడా చెడ్డ ఆలోచన ఇస్తుంది. అతన్ని ఉరి తీయడానికి ఉరికోయే సిద్ధం చేయి, అతనికి శిక్ష విధింపచేయి, రాజుకు చెప్పు అతని గురించి, అతని స్థితి అంతా రాజుకు తెలియచేయి, అతని శిక్ష విధింపజేసి నువ్వు సంతోషంగా ఆ యొక్క విందులోకి వెళ్ళని చెప్తుంది. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యకుడి సిద్ధం చేయించెను. భార్య చెప్పిన మాట హామానుకు యుక్తంగా అనిపించిందంట, మంచిదిగా అనిపించిందంట, అది మేలైనదిగా అనిపించిందంట. అందుకే హామాన్ ఏం చేశాడంట, తన భార్య జెరుష చెప్పినట్లుగా ఆ యొక్క యుక్తముగా అనిపించిందంట, వెంటనే ఉరికొయ్య సిద్ధం చేయించాడు. ఉరికొయ్య సిద్ధం చేయించి దాని మీద మొర్దెకైని ఉరి తీయించాలని ఇంకా కుట్ర పన్నుతా ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి అతని గురించి చెడ్డగా చెప్పాలని ఇంకా ఆలోచన కలిగి ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. హామాను కుట్ర పన్నుతా ఉంటే రాజుకు నిద్ర రావడంలా. మొర్దెకై కోసం హామాను ఉరికొయ్య సిద్ధం చేస్తే, మొర్దెకై కోసం శత్రువు పన్నాగలు పన్నుతూ ఉంటే ఇక్కడ రాజుకు నిద్ర రావడంలా. అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టలేదంట, రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మన్నారంట. రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపించబడిందంట. ద్వారపాలకులైన బిక్తాను తెరహు అని రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. ఒకానొక సమయంలో అక్కడ చూస్తే బిక్తాను తెరహు అని 2 నపుంసకులు రాజును చంపాలని రాజు మీద కుట్ర చేస్తూ ఒక చోట మాట్లాడుకుంటా ఉంటే, రాజనగరి ద్వారం దగ్గర ఎప్పుడు మొర్దెకై రాజనగరి ద్వారం దగ్గరే ఉండేవాడు, ఆ ద్వారం దగ్గరే నివాసం చేసేవాడు. అక్కడ అతడు ఉన్నప్పుడు 2 నపుంసకులు అక్కడ మాట్లాడుకుంటున్నాడు, బిక్తాను తెరహు. వీరిద్దరు రాజును చంపాలని కుట్ర చేస్తా ఉంటే ఆ విషయం మొర్దెకై విన్నాడు. మొర్దెకై ఆ విషయం విని వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఆ సమాచారాన్ని ఎస్తేరుకు తెలియజెప్పాడు. ఎస్తేరుకు తెలియజెప్పినప్పుడు ఎస్తేరు మొర్దెకై పేరట రాజుకు ఆ విషయం చెప్పింది. ఏమని? నిన్ను చంపాలని బిక్తాను తెరహు కుట్ర పన్నుతా ఉన్నారు, వారు నీ మీద కుట్ర పన్ని నిన్ను చంపాలని చూస్తా ఉన్నారు, వారు నిన్ను సంహరించాలని చూస్తా ఉన్నారు. ఈ విషయం మొర్దెకై వచ్చి నాకు చెప్పాడు, యూదుడైన మొర్దెకై ఈ విషయం నాకు తెలియజేశాడని రాణి అయిన ఎస్తేరు చెప్పడాన్ని బట్టి రాజు అది విచారిస్తే అది నిజమని తేలింది. ఈ బిక్తాను తెరహు ఇరువురు రాజును చంపాలని చూస్తే ఆ విషయము అది సత్యము, అది నిజమని తెలిసినప్పుడు రాజు అక్కడ కింది వచనాల్లో చూస్తే, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చి, మొర్దెకై నాకు మేలు చేశాడు కదా, నా ప్రాణాపాయ స్థితిలోని మొర్దెకై నన్ను తప్పించాడు కదా, మొర్దెకై నాకు విడుదల ఇచ్చాడు కదా, మొర్దెకై ఆ స్థితిలోని నాకు ముందే ఆ సమాచారం చెప్పి నా ప్రాణాపాయం నుండి నన్ను విడిపించాడు కదా, మొర్దెకైకి ఏమైనా మేము చేశారా? మీరు అతనికి ఏమైనా మేలు చేశామా? అతనికి ఏమైనా మనం మంచి చేశామా? అతను మనకు మంచి చేశాడు కదా. మొర్దెకైకి ఏదైనా బహుమతి ఏదైనా ఘనత ఏదైనా మనం అందించామంటే లేదు, అతనికి ఏ ఘనత మనం కలిగించాలి, అతడు ఏ ఘనత మన నుండి పొందుకోలేదని అతని సేవకులు చెప్తున్నారు. రాజు ఆ సంగతిని విని 4వ వచనం, అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులతో మాట్లాడుతూ ఉంటే ఎవరో వచ్చారంట. ఎవర్రా వచ్చారని చూస్తే హామాను ఉరికొయ్య బాగా తయారు చేసి ఉరికొయ్య సిద్ధం చేసి ఇంకా రాజు దగ్గర మొర్దెకై మీద చాడీలు చెప్పి మొర్దెకైని ఉరి తీయించాలా అనేసి హామాను వచ్చి ఆవరణంలో నిలువబడి ఉన్నాడు. శత్రువైన హామాను మొర్దెకైని చంపాలని కుట్ర పన్నుతూ రాజు దగ్గరికి వచ్చి నిలవబడ్డాడండి. రాజు దగ్గరికి వచ్చి ఆవరణంలో నిలవబడి హామాను మొర్దెకై మీద కుట్ర పన్ని చంపించాలా, ఇంకా ఉరికొయ్య మీద మొర్దెకైని ఎక్కించాలని శత్రువు ఒక గుంట త్రవ్వుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, చాలా విషయాల్లో మన జీవితాల్లో కూడా శత్రువు కొన్ని గుంటలు త్రవ్వుతా ఉంటాడు.
మనుషుల దగ్గర మనల్ని బలహీనులుగా మారుస్తూ ఉంటాడు. మనుషుల దగ్గర మనల్ని నీచమైన వారిగా మారుస్తూ ఉంటారు. మనుషుల దగ్గర మనల్ని అసహ్యులుగా మారుస్తూ ఉంటారు కొంతమంది. శత్రు మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. శత్రు మన వెనకాల గుంట త్రవ్వుతూ ఉంటాడు, మనల్ని అందులో పడద్రోయాలని. ఇక్కడ హామాను మొర్దెకై మీద కుట్ర పన్నుతూ ఉంటే రాజుకు నిద్ర రావడంలా సమాచార గ్రంథం రాయబడింది. మొర్దెకై చేసిన మేలు బయటకు వచ్చింది. ఈరోజు నీవు నేను చేసిన మేలు మరచిపోయారేమో. అహశ్వరోషు రాజు మేలు పొందుకుని మర్చిపోయాడేమో, కానీ మేలును మరలా గుర్తు చేస్తున్నాడు రాజు. నిద్ర పట్టిన దేవుడు తన ప్రజలకు విరోధంగా జరగబోతున్న కుట్రలో దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, మనం చేసిన మేలు మర్చిపోయిన రోజులు వస్తాయి. ఇక్కడ హామానుకు అహశ్వరోషు రాజుకు మొర్దెకై చేసిన మేలు అక్కడున్న అహశ్వరోషు రాజు మర్చిపోయాడు. ఆ సమాచార గ్రంథంలో రాయబడిన మాటలు మర్చిపోయారు, కానీ దేవుడు దాన్ని మర్చిపోలా. హల్లెలూయా. ఈరోజు నీవు చేసిన మేలు, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన నీతి, నీవు చేసిన మంచి నీ నుండి పొందుకున్న వారు మరచిపోవచ్చేమో, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడైతే నిన్ను మరచిపోడు. మొర్దెకై గురించి అక్కడ ఉన్న వారు అందరూ మర్చిపోయారు, ఎస్తేరు మర్చిపోయింది, అందరూ మర్చిపోయారు, కానీ దేవుడైతే అది మరచిపోలా. రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. అహశ్వరోషు రాజుకు నిద్ర రాలా. సమాచార గ్రంథం తెప్పించారు. ఎందుకు నాకు నిద్ర రావడంలో, ఏం జరిగింది, పరిస్థితి ఏంటంటే రాజును చంపాలనుకున్న వారిని ఆ యొక్క పరిస్థితి నుంచి మొర్దెకై విడిపించాడు, రాజును రక్షించాడు. అతనికి ఏ మేలు చేయబడలేదని రాజు వింటున్నప్పుడు శత్రువు వచ్చాడు ఆడికి. రాజు మొర్దెకై గురించి మాట్లాడుతుండగానే శత్రువు వచ్చి ఆవరణంలో నిలబడి ఉన్నాడంట. ఆ యొక్క హామాను కింది వచనంలో మనం చూస్తే 5వ వచనంలో, రాజసేవకులు ఏలిన వాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రాణీయుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చాడు. కొంతమంది సేవకులు వచ్చి, అయ్యా హామాను వచ్చాడు, హామాను ఆవరణంలో నిలిచి ఉన్నాడని చెప్తే రాజు హామాను లోపలికి రమ్మంటే హామాను లోపలికి వచ్చాడంట. 6వ వచనంలో, రాజు గణపరచను ఆపేక్షించడానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచునని అనుకొని నాపేక్షించున్నాను తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను. రాజు హామాను రాగానే హామానుతో అంటున్నాడు రాజు ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏ విధంగా గణపరచాలి, రాజు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఏ విధంగా హెచ్చించాలి, రాజు గణపరచను ఆపేక్షించడానికి ఏం మేలు చేయాలని హామాను రాజు అడిగితే వీడేమనుకుంటున్నాడు, హామాను రాజు నన్నుగాక ఇంకెవరిని హెచ్చిస్తాడు, నన్నుగాక ఇంకెవరిని గణపరుస్తాడు, నన్నుగాక ఇంకెవరిని ఆయన ఉన్నతంగా నిలవబెడతాడు, నన్నే కదా ఆయన నిలవబెట్టేది, నాకే కదా ఆ స్థానం ఉండేదని చెప్పి తనకు తాను అనుకుంటున్నాడు. హెచ్చింపు, గర్వం, ఆత్మీయ గర్వం, శారీరకమైన గర్వం కాదు, ఇది ఆత్మీయ గర్వం. చాలా మంది జీవితాల్లో ప్రియ సహోదరి సహోదరుల ఆత్మీయ గర్వం పనిచేస్తా ఉంది. ఆత్మీయతలో నా వంటి వాడు లేడు, నాలాంటి గొప్పవాడే లేడు, నేను ప్రార్థిస్తే అది జరుగుతుంది, నేను ప్రార్థిస్తే ఇది జరుగుతుంది, నా ప్రార్థన శక్తి. మన ప్రార్థనలో ఏం లేదండి. ఏ వ్యక్తి ప్రార్థన ఎవరి జీవితాలను మార్చలేదు, ఏ వ్యక్తి యొక్క ప్రార్థన ఎవరి స్థితిగతులు మార్చలేదు, ఏ వ్యక్తి ప్రార్థన వారి కుటుంబాల స్థితిగతులు మార్చలేదు. కానీ ప్రార్థిస్తే స్థితిగతులు మార్చగలిగిన, పరిస్థితులు మార్చగలిగిన, శోధనలను విడిపించగలిగిన, ఆరోగ్యం ఇవ్వగలిగిన, శక్తి కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుళ్ళలోనే ఆ కార్యాలు ఉన్నాయి. మనుషుల్లో ఏం లేవండి. మనం గొప్పలు చెప్పుకుంటా, మన ప్రార్థన ద్వారా ఇది జరిగింది, నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వణుకుతాయి, నేను ప్రార్థన చేస్తే శత్రుకార్యాలు ఓడిపోతాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే విడుదల వస్తాయి. మనలో ఏముందండి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలో ఏమీ లేదు. ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎంత ఉపవసించి ప్రార్థన చేసినా మన ప్రార్థనలో ఏమీ లేదు. ప్రార్థన ఆలకించు వారిలోనే, కృప చూపు దేవునిలోనే తప్ప మనలో ఏమీ లేదు. మనం ప్రార్థించు వారమే, మనం మొరపెట్టు వారమే, కానీ కార్యము సఫలం చేయు దేవునిలోనే అన్నీ ఉన్నాయి. ఆయనండి కార్యం చేసేది. ఇక్కడ హామాను తాను గొప్ప చేసుకుంటున్నాడు, నాకంటే భక్తి పరుడు లేడు, నాకంటే ఉన్నతుడు లేడు, రాజు హెచ్చించేది నన్నే, నాకంటే ఇంక ఎవరిని హెచ్చిస్తాడు, ఈ రాజ్యంలో నేనే కదా హెచ్చింపబడే వ్యక్తిని, ఈ రాజ్యంలో రాజు నన్నే కదా గణపరిచింది, నాకంటే గొప్పవాడు ఇంకెవడున్నలే అని తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. ఈరోజు ఆత్మీయ గర్వం మనలో పనిచేస్తుందేమో ప్రియ సహోదరి సహోదరుడా.
ఆత్మీయ గర్వంతో నింపబడి జీవిస్తున్నామేమో. గర్వంకు ముందు నాశనం నడుచునని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈరోజు గర్వం మనలో ఉండద్దని ప్రభు ఇష్టపడుతున్నాడు. గర్వంతో ఉన్న వారిని ప్రభు ఇష్టపడాడు ఎన్నడు. పరిసయ్యుడు గర్వంతో ప్రార్థించాడు, సుంకరి తగ్గించుకొని ప్రార్థించాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. పరిసయ్యుల్లో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాడండి. తన ఆస్తి అంతట్లో 10వ వంతు ఇస్తున్నాడు. ఎంత మంచి లక్షణాలు అవి. కానీ గర్వం దేవుడు అంగీకరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ గర్వం మనలో ఉన్నన్నాళ్ళు నేను గొప్పవాడిని, నా ప్రార్థన గొప్పది, నేను ప్రార్థిస్తే అది, నేను ప్రార్థిస్తే ఇది, నేను ప్రార్థిస్తే అలా జరుగుతుంది, నేను ప్రార్థిస్తే ఇలా జరుగుతుందని మనకు మనం గొప్ప చెప్పుకోవడం కాదు. నేను మంచి భక్తిపరుణ్ణి మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదండి. నేను మంచి ఆత్మీయుణ్ణి, మంచి పరిచారకుణ్ణి, మంచి ఉన్నతుణ్ణి, మంచి పేరు కలిగిన వాడిని మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు. ప్రభు దృష్టికి అలాగున్నామా? ప్రభు దృష్టికి నీతిమంతులంగా ఉన్నామా? ప్రభు దృష్టికి నమ్మకమైన వారంగా ఉన్నామా? ప్రభు దృష్టికి యథార్థవంతులుగా ఉన్నామా? హామాన్ అయితే రాజు హెచ్చించేది నన్నే, నేను తప్ప ఇంకెవరున్నారు ఈ రాజ్యంలో హెచ్చింపబడవలసిన వారు? నేను తప్ప ఘనత పొందవలసిన వారు ఎవరున్నారు ఈ రాజ్యంలో? ఘనత పొందవలసిన వాడిని నేనే, హెచ్చింపబడవలసిన వాడిని నేనే, నేను కాకపోతే ఇంకెవరున్నారని తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, తనను తాను ఘనపరుచుకుంటున్నాడండి. కింది వచనంలో చూస్తే, రాజు ఘనపరచని ఆపేక్షించడానికి ఏమి చేయవాలని రాజు అతను అడుగగా హామాన్ అంటున్నాడు, నన్నుగా ఇంకెవరిని కనపరుస్తారు రాజు? రాజు గణపరచని ఆపేక్షించడానికి చేయదగినది ఏమనగా చెప్తున్నాడండి. రాజు ఒక వ్యక్తిని గణపరచాలంటే వాడిని గణపరచవానికి చేయవలసింది ఏంటో నేను చెప్తా విను రాజా అంటున్నాడు. 7వ వచనంలో, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని ఆపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని ఆపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయవలనని అతని ముందర చాటింపవలెను చెప్తున్నాడని పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. ఇంకా హామాన్ను ఎలా కనపరచాలని అడిగితే హామాన్ చెప్తున్నాడు పెద్ద లిస్టు. ఎలా కనపరచాలి చెప్తే ఇనయ్యా, రాజు వేసుకునే రాజవస్త్రాలు ధరించాలా, రాజు యొక్క దండం అతని చేతికియాలా, రాజు యొక్క గుర్రం మీద అతన్ని ఎక్కించాలా, అంత మాత్రమే కాదు రాజు యొక్క కిరీటాన్ని అతని మీద పెట్టాలా. ఇంకా ఏమంటున్నాడండి, రాజు గణపరిచిన ఆపించి వస్త్రములు ధరింపజేసి గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు గణపరచని ఆపేక్షించు వానికి ఆ ప్రకారం చేయాలి. నీ రాజ్య వస్త్రాలు అతనికి ఇవ్వాలా, నీ రాజ కిరీటం అతనికి ఇవ్వాలా, నీ రాజ గుర్రం మీద అతన్ని ఎక్కించాలా, అతన్ని నీ వలె గణపరచాలా. గనులైన రాజు యొక్క అధిపతులు శాస్త్రంగా నమస్కారం చేయాలా. అందరూ ముందర నడుచుకుంటూ రాజు చేయదగిన వానికి అతను ముందర చాటింపాల. రాజు గణపరచవలసిన వాడిని ఈ విధంగా గణపరచాలని అతని ముందర చాటింపాలి. అట్ట రీతిగా వాడిని గణపరచాల. రాజా తనలో ఉన్న స్వభావం చెప్పుకుంటున్నాడు. తను ఎలా గణపరచబడాలో, తను ఎలా ఘనత పొందాలో తన స్థితిని తాను చెప్పుకుంటున్నాడు. రాజు ఘనతను రాజు ఇచ్చే ఘనత కాదు, తనని తాను అడుక్కుంటున్నాడు. నన్నే కదా రాజు గణపరిచేది. తనలో ఉన్న కోరికలు చెప్పుకున్నాడు. తనకి ఇష్టమేమో రాజు వస్త్రాలు ధరించుకోవడం, తనకిష్టమేమో రాజు కిరీటం పెట్టుకోవడం, తనకిష్టమేమో రాజు గుర్రం మీద నడవడం, తన ఆలోచనలన్నీ చెప్పుకుంటున్నాడు. 10వ వచనంలో, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒక్కటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చాను. రాజు చెప్తున్నాడండి, హామాను నువ్వు చెప్పిన ప్రకారం ఏది విడవబడకుండా రాజు వస్త్రాలు తీసుకో, రాజు కిరీటం తీసుకో, రాజు గుర్రం తీసుకొని పోయి అక్కడ రాజు గుమ్మం దగ్గర ఒకడు ఉన్నాడు చూడు, రాజు గుమ్మం దగ్గర పడి ఉంటాడు చూడు ఒకడు, మొర్దెకై అనేవాడు, వాడి దగ్గరికి పోయి వాడిని తీసుకొని వాడిని గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి వానికి రాజు కిరీటం పెట్టి వాడిని ఘనపరుచుకో. నువ్వు చెప్పినది ఏది తక్కువ కాకుండా నీవే దగ్గరుండి వాడిని ఘనపరచు, వాడి ముందర నీవే రాజు ఘనపరచు, వాడికి ఇది జరుగునని చెప్పు. హల్లెలూయా.
శత్రువు మనల్ని బలహీనపరచాలని, శత్రువు మనల్ని గుంటలో పడద్రోయాలని శత్రువు పన్నుతున్న పన్నాగాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుండి శత్రువు చేతనే మన ఘనతనిచ్చే దేవుడు, శత్రువులు ఎదుటి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. శత్రువుల దగ్గర భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. హామాను ఉరికొయ్య సిద్ధం చేసి ఇంకా ఊరి ఎక్కిద్దాం, ఊరి వేపిద్దామని హామాను రాజనగరికి వస్తే, రాజైన దేవుడు యూదుడైన మొర్దెకై పక్షంగా దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, ఉరికొయ్య కాదు రాజగుర్రాన్ని ఎక్కించాలని దేవుడు ఆలోచన చేశాడు. ఉరికొయ్య మీద కాదు రాజవస్త్రాలు తొడిగించాలని ప్రభు ఆలోచన చేశాడు. ఉరికొయ్య మీద కాదు రాజు యొక్క కిరీటాన్ని మొర్దెకైకి ధరింపచేయాలని దేవుడు ఆలోచన చేశాడు. ఈరోజు శత్రువు ఆలోచన ఒక పక్క ఉంటే, దేవుని ఆలోచన అంతకు రెండింతలు ఉంది మన జీవితం పట్ల. శత్రువు ఆలోచన చేస్తున్నాడేమో, శత్రు పన్నాగం పన్నుతున్నాడేమో, శత్రు మనల్ని పడద్రోయాలని, శత్రు మనల్ని బలహీనపరచాలని, శత్రువు పన్నుతున్న పన్నాగాల నుండి తప్పించడానికి దేవుడు ఎప్పుడు మనకు ముందుగానే ఉన్నాడండి. హల్లెలూయా. హామాను రాజు సన్నిధికి వచ్చి మొర్దెకైకి ఎట్లా ఊరి వేపాలని మాట్లాడదామని హామాను వస్తే, రాజు ఏం చేస్తున్నాడు, మొర్దెకైని ఎలా గణపరచాలో హామాను బోధిస్తున్నాడు. ఉరికొయ్యి ఎక్కించాలనుకున్న హామాను రాజు గుర్రం మీద మొర్దెకైని ఎక్కించి ఆ యొక్క గుర్రం ముందర రాజు ఆ యొక్క మొర్దెకైని గణపరుస్తున్నాడంటే ఏ స్థితి వచ్చింది? మొర్దెకై మొక్కలేదని కోపగించుకున్న ఆ యొక్క హామాను, మొర్దెకై మొక్కలేదని కోపగించుకుని యూదులందరి మీద కుట్రబడి శత్రువైన హామాను ఈరోజు యూదుడైన మొర్దెకైని గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రాలు వేయించి కిరీటం పెట్టి అతని ఘనపరుస్తూ ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. ఘనహీనతగా ఈరోజు ఉన్నామేమో, ఘనహీనతలుగా మనం బ్రతుకుతున్నామేమో, హీనమైన జీవితాన్ని మనం బ్రతుకుతున్నామేమో. ఘనహీనత మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము, కానీ ఘనహీనత నుండి ప్రభు ఘనపరచబోతున్నాడు. ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ఘనహీనులమైన మనల్ని ఘనత వహించే వారిగా ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఇక్కడ హామాను మొర్దెకైని నాశనం చేయాల చంపాలనుకున్నాడు, కానీ అదే హామాను మొర్దెకైని ఘనపరుస్తున్నాడు. శత్రు ఎదుట దేవుడు హెచ్చిపోబోతున్నాడు. శత్రు కార్యాలపై దేవుడు చేమిపోతున్నాడు. మనల్ని త్రొక్కాలని చూసిన శత్రువే మనల్ని హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా. మనల్ని తొక్కాలని చూసిన శత్రువే మన ముందర దేవుని కార్యాలు వివరించబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే హామానే మొర్దెకైని ఘనపరుస్తున్నాడు. కింది వచనంలో చూస్తే, ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం. అదే అధ్యాయం కింది వచనంలో, దేవుని సన్నిధిలో హామాను రాజును గణపరచమని కోరినట్లుగా హామాను చెప్పినవన్నీ రాజుకు చేయమని అతడు చెప్పాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువు ఏ పన్నాగం పండినా, శత్రువు ఏ విధంగా మనల్ని నశింపజేయాలని చూచినా, శత్రు ఏ విధంగా మనల్ని బలహీనపరచాలని ఈరోజు ఆ శత్రు ప్రయత్నిస్తున్నా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శత్రు పోరాటాలపై ప్రభు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. శత్రువే మన కార్యాలు జరిగింపబోతున్నాడు. కింది వచనం చూస్తే 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయ తగునని అతని ముందర చాటించెను. ఎంత గొప్ప కార్యం అండి ప్రభు చేసే కార్యాలు. రాజు సముఖములో నిలువబడి రాజు యొక్క వస్త్రాలు తీసుకొని, గుర్రాన్ని తీసుకొని మొర్దెకై దగ్గరికి వెళ్ళి, అక్కడ మొర్దెకై ముందర నడుచుకుంటూ, గుర్రం ముందర నడుచుకుంటూ, రాజు ఆపేక్షించువానికి, రాజు ఘనపరచువానికి ఈ ప్రకారం జరుగునుగా కానీ ముందర చాటించుకుంటూ రాజనగరం అంతా తిప్పుతున్నాడండి. ఎంత గొప్ప కార్యం, ఎంత ఘనత మొర్దెకైకి వచ్చిందండి. శత్రు ఘనహీనపరచాలనుకున్నాడు, దేవుడు ఘనపరచాడు. శత్రు ఘనహీనపరచాలని అనుకున్నాడు, కానీ దేవుడైతే ఘనపరచి చూపించాడండి. శత్రువు ద్వారానే ఘనపరిచాడండి. ఎంత కార్యం, ఉపవాస ప్రార్థనలు, అట్టి శక్తి కలిగిన కార్యాలు, అట్టి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతా ఉన్నాడు. శత్రువు ఓడిపోబోతున్నాడు నా జీవితంలో శత్రు తలదించుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో శత్రువే మనల్ని ఘనపరచబోతున్నాడు. శత్రు త్రవ్విన గుంటలో శత్రువే పడబోతున్నాడు ఈ దినం.
ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కింది వచ్చిన చూస్తే, తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చాను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. సిగ్గు, అవమానం శత్రువు పొందబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద, నా మీద, మన మీద శత్రువు అతిశయించాడేమో ఎన్ని దినాలు, కానీ ఈ దినములో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు దుఃఖించబోతున్నాడు. శత్రువు మొహం కప్పుకోబోతున్నాడు. సిగ్గు, అవమానం శత్రువు నొందబోతున్నాడు. ఆమేన్. ఈరోజు శత్రువు సిగ్గుపడే రీతిలో, మన శత్రువులు దుఃఖించబడే రీతిలో దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. అక్కడ హామానట దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడంట. 13వ వచనంలో, హామాను తనకు సంభవించినదంతే తన భార్య అయిన జెరుషకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యకముగా చెడిపోవుదు అని అతనితో అనిరి. ఇంటికెళ్ళి ఏడ్చుకుంటే వెళ్ళి భార్యకు స్నేహితులు చెప్తున్నారు ఏమని, నేను ఘనహీనత పరచబడ్డాను. హామాను సంభవించినంత తన భార్యకు బిడ్డలకు చెప్తే, అతని యొద్దను ఉన్న జ్ఞానులు అతని భార్య అయిన జెరుషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో. మొర్దెకై ద్వారా ఈ అధికార నష్టం కలగడంలా, మొర్దెకై ఏం అతని నాశనాన్ని కోరుకోవడంలా, మొర్దెకై అయితే అతని మొక్కకుండా తన దేవుని ఆరాధిస్తున్నప్పుడు మొర్దెకై పక్షంగా జోక్యం చేసుకుంది దేవుడు అండి. శత్రువుపై కార్యాన్ని విజయం ఇచ్చింది దేవుడు అండి. మొర్దెకై ఏం చేయాల? మొర్దెకైలో ఏం లేదు, కార్యం చేయవాడు దేవుడే. ఈరోజు నా జీవితంలో కూడా శత్రు కార్యాలపై జయం ఇచ్చేది దేవుడే. శత్రు తంత్రములపై విడుదలిచ్చే దేవుడే. ఆయన నీకు నాకు విడుదల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. భార్య అంటుంది ఏమనంటే, నీకు ఎవని చేత అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు. భార్యకు బుద్ధి ఇచ్చింది. నీకు ఎవరైతే అధికార నష్టం కలుగుతుందో, ఎవరి ద్వారా అయితే నీ అధికార నష్టం కలుగుతుందో, ఎవరి ద్వారా అయితే నువ్వు తక్కువ వాడివి చేయబడుతున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు బలహీనుడు అయిపోతున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు కృషించిపోతున్నావో, ఆ వ్యక్తి యూదుడైతే కనుక నీకు జయం కలగదు. ఆ వ్యక్తి యూదుడైనాడా, ఆ యూదునికి నీకు ఎప్పుడు జయం కలగదు. నువ్వు ఎప్పుడు జయం పొందుకోలేవు. యూదుల పక్షంగా దేవుడు ఉండబోతుంది. నీ ప్రజల, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నా పక్షంగా దేవుడు ఉంటే శత్రువుకు జయము కలగదు. శత్రువు ఎన్నడు జయము పొందలేదు. ప్రభు మనకు తోడుగా ఉంటే, ప్రభు మనల్ని నడిపిస్తే, ప్రభు మనకు తోడుగా నడవబోతే ఏ శత్రువు మనపై జయము పొందలేదు. హామానుకు తన భార్య అయిన జెరుషు చెప్తుంది, నీకు అధికార నష్టం కలిగించేవాడు ఒకవేళ మొర్దెకై యూదుడైతే నీకు జయం కలగదు. ఎందుకంటే యూదుల పక్షంగా తన దేవుడు నిలవబడతాడు. యూదుల పక్షంగా తన దేవుడు కార్యం చేయగలిగిన సర్వశక్తిమంతుడని జెరుషుకు తెలుసు. హామానుకు చెప్తుందండి, అతని చేత ఆవశ్యకముగా నువ్వు చెడిపోదు అని అతనితో అని. ఆవశ్యంగా నువ్వు చెడిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు విజయం కలగదు, నీకు జయము రాదు అని చెబుతూ వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామాను త్వరపెట్టిరి. తన భార్య స్నేహితులు చెబుతున్న సమయంలో హామాను నపుంసకుల అధిపతి వచ్చి ఎస్తేరు విందుకు రమ్మంది కదా, రాణి పిలుచుకొని త్వరపెట్టారంట. రాజును హామాను రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగమట్టుకైనా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో నేను. త్వరపెట్టగానే హామాను ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. రాజు అక్కడ మళ్ళా అడుగుతున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకు కావాల్సింది ఏంటి? నీ విజ్ఞాపన ఏంటి? రాజ్యంలో సగమట్టుకైనా నీకు ఇస్తా. ఈ 2వ విందులు నేను అడుగుతా ఉన్నా, నీకేం కావాలో చెప్పని అడుగుతుంటే, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజ్యమైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుతురు కాక. అయ్యా, నీ దృష్టికి నేను కృప పొందిన దాన్ని అయితే, దయ కలిగిన దాన్ని అయితే, దయ పొందిన దాన్ని అయితే, నేను నా ప్రజలు, నా జనులకు ప్రజలు నీ దృష్టికి మేము కాపాడబడుదుము గాక.
మేము రక్షింపబడుదుము గాక, నేను నా జనులు రక్షింపబడుదుము గాక అని రాజు సముఖములో ఎస్తేరు మొరపెడుతా ఉంది. ఈరోజు ప్రభు సన్నిధికి మనం వస్తే ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మనం నిలవబడితే మనం మొరపెట్టిన మొర ప్రభు ఆలకించబోతుంది. ఎస్తేరు మనకు సాదృశ్యంగా ఉంది, రాజు ప్రభులో యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ఎస్తేరు సమస్య చెప్పక ముందే రాజు అడుగుతున్నాడు, ఎస్తేరు రాణి, నీకు సంభవించింది ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి, రాజ్యంలో సగం. ఈరోజు ప్రభు కూడా మనల్ని అదే రీతిలో బలపరచబోతా ఉన్నారు. మనం సమస్య చెప్పక ముందే మన దేవునికి మన సమస్య తెలుసు. మనం మన రోదన చెప్పక ముందే దేవునికి మన రోదన తెలుసు. మన వ్యాధిని ప్రభుకు చెప్పక మునిపే ఆయనకు మన వ్యాధి ఏంటో తెలుసు, మన సమస్య ఏంటో తెలుసు, మన బలహీనత ఏంటో తెలుసు, మన రోగం ఏంటో తెలుసు, మన కలిగి ఉన్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, రాజు మాదిరే అహష్వేరోషు రాజు ఏ విధంగా ఎస్తేరును నీ మనవి ఏంటి, నీదేంటో చెప్పు నేను చేస్తానని అడిగినట్లే ప్రభు కూడా ఈరోజు నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రార్థిస్తావేమని, నువ్వు మొరపెడతావేమని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మొరపెడితే, నీవు నేను ప్రార్థిస్తే, నీవు నేను ప్రభువును వేడుకుంటే ప్రభువే మన జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి. రాణి అయిన ఎస్తేరు నేను నా జనులు కూడా నాకు అనుగ్రహింపబడుదురు గాక అని దేవుని సన్నిధిలో రాజు దగ్గర మనవి చేసింది. 4వ వచనంలో, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకుంటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. రాజు దగ్గర అడుగుతుందండి, నేను నా జనులు అమ్మబడిన వారము, మేము స్వతంత్రులం కాదు, మేము నశించుటకు హతము చేయబడ్డానికి అమ్మబడిన వారము, సంహరింపబడటానికి అమ్మబడిన వారము. ఎందుకు ఆ మాట అంటుందంటే, హామాను వెండి నాణ్యాలు ఇచ్చాడండి. పలానా దినములో యూదుల మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ దినాన అందరూ కలిసి రండి, ఆయా సంస్థానంలో ఉన్న వారందరూ కలిసి రావాలి, యూదులందరినీ మనం హతమార్చాలని వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు వారికి ఇచ్చాడు. అమ్మాడు యూదుల్ని. అదే అంటుంది ఎస్తేరు, మేము సంహరింపబడ్డానికి, నాశనం చేయబడ్డానికి, హతము చేయబడ్డానికి, నశించటానికి నేను నా జనులు కూడా అమ్మబడిన వారమయ్యా. మేము అమ్మబడ్డాం, బానిసలుగా మేమున్నాం. మేము దాసులముగాను దాసులండంగా అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుండును. మేము దాసులుగా అమ్మబడి ఉంటే వారి కింద దాస్య పని చేయడానికి, వారు శ్రమ పెడితే శ్రమ పొందడానికి, వారికి పని చేయడానికి దాసులుగా అమ్మబడి ఉంటే నేను మౌనంగానే ఉండిందును, వెళ్ళి బానిసలుగానే బ్రతికిందు. ఎందుకంటే ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అట్లా బానిసలంగా మేమైంటే మేము ఉండిందుము, నేను కూడా మౌనంగానే ఉండిందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకుంటకై మేము రాజువుకు తమని శ్రమ పెట్ట యుక్తం కాదు. మా విరోధి తప్పించుకోవటం, నిన్ను శ్రమ పెట్టడం యుక్తం కాదయ్యా, నిన్ను బాధపరచడం యుక్తం కాదు. మా విరోధిని మేము పట్టుకోవాలి, శత్రువును మనం పట్టుకోవాలా, మన విరోధిని మనం పట్టుకోవాలా, మన విరోధిపై మనం విజయం పొందాలా. ఇతరులను బాధిస్తే ఏం రాదు, ఇతరులను శ్రమ పెట్టితే అదే అంటుంది, నిన్ను శ్రమ పెట్టడం మాకు మంచిది కాదు, మా విరోధిని మేము పట్టుకోవాలి, విరోధిపై జయం పొందాల మేమని ఎస్తేరు ఆ యొక్క అహష్వేరోషు రాజుకు చెబుతా ఉంది. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యం చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడని రాణియగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాని అనెను. ఎవరు ఆ మనస్సును దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడని రాణి అని ఎస్తేరును ఆ యొక్క రాజు అడిగినప్పుడు రాణి అంటుంది, ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. మా విరోధి ఎవడో కాదు, మా పగవాడెవడో కాదు, ఈ దుష్టుడైన హామానే. వీడే కుట్రపడింది, వీడే మమ్మల్ని అమ్మివేసింది, మమ్మల్ని సంహరించడానికి, మమ్మల్ని నాశనం చేయడానికి, నశింప చేయడానికి మమ్మల్ని అమ్మవేసిన శత్రువు మా విరోధి ఈ దుష్టుడైన హామానే అని అక్కడ రాణి ఆ యొక్క దుష్టుని హామాని మీద చెప్తా ఉంది. కింది వచనంలో చూస్తే, అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయను ఉద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేటకై నిలిచెను. రాజు కోపం వచ్చిందండి.
ఇంతగా హామాను హెచ్చించానే, ఇంతగా హామానుకు తోడుగా ఉన్నానే, ఇంతగా హామాను గణపరచానే, ఈ హామానే ఇటువంటి కుట్ర చేశాడా అని రాజు కోపం తెచ్చుకొని కొంత దూరం రాజు పక్కకి వెళ్తే హామాను వెళ్ళి రాజు ఎస్తేరు దగ్గర వెళ్ళి మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాడన్న, విన్నపం చేస్తున్నాడని నన్ను తప్పించమని. నగరు వనములోండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్యము మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పి, ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు అటు వెళ్ళి రాగానే హామాను ఎస్తేరు యొక్క పాదాల దగ్గర పడి క్షమించమ్మా అని వేడుకొనడం రాజు చూసి వెంటనే రాజు ఏం చెప్పాడు, హామాను నా భార్య అయిన ఎస్తేరును నా ఎదుటనే లోపరుచుకోవాలని చూస్తా ఉన్నాడు, పాపం చేయాలని చూస్తా ఉన్నాడు, ఆమెను బలవంతం చేస్తున్నాడు, వీడు నా ఇంటిలో ఉండుట అని చెప్పగానే అక్కడున్న భటులు వచ్చి అతని ముఖానికి ముస్తిగేసి తీసుకుపోయారు. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అని ఒకడు ఏలిన వాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగా ఉరికొయ్య హామాను ఇంటి ఎదుట నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద దాన్ని ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. అక్కడున్న ఒక నపుంసకుడు వచ్చాడు, హర్బోనా అని ఒకడు వచ్చి, ఏలినవాడ చిత్తగించు, మొర్దెకైని చంపాలని హామాను 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య సిద్ధం చేశాడు, నీ చిత్తమైతే అతన్ని ఏం చేయాలంటే, హామాన్ రాజు అన్నాడు, అహష్వేరోషు రాజు, వెంటనే అతన్ని తీసుకెళ్లి ఆ ఉరికొయ్య మీద ఉరి తీయండి. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు తవ్విన దాంట్లో శత్రువే పడబోతున్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు గుంట త్రవ్వాడేమో, శత్రువు నిన్ను బలహీనపరచాలని చూస్తున్నాడేమో, శత్రువు నిన్ను నష్టపరచాలని, శత్రువు నిన్ను బాధించాలని, శత్రువు నిన్ను బలహీనపరచాలని, శత్రువు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడేమో. ఆ గుంటలో శత్రువే పడబోతున్నాడు, శత్రువు ఒడ్డిన వలలో శత్రువే చిక్కుపోబోతున్నాడు. హామాను క్రోధముతో మొర్దెకై కొరకు సిద్ధం చేసిన ఉరికొయ్య మీద హామానే హతమార్చబడినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు శత్రువే హతమార్చబడే రీతిలో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. హామాను నాశనం అయిపోయాడండి, హామాను చనిపోయాడండి, అదే ఉరికొయ్య మీద ఉరి తీయించబడ్డాడండి. కుట్ర, తాను పొందిన కక్షలు, ఈరోజు కక్షల్లో కుట్రల్లో ఒక వ్యక్తిని నాశనం చేయాలని, ఒక వ్యక్తిని నాశనం కోరుకునే మన జీవితం అలా ఉండద్దండి. హామాను జీవితం అదే, శత్రు పోరాటాలు, కోపం, క్రోధం, యూదులను నాశనం చేయాలని, వీరందరిని నాశనం చేయాలని ఆ కక్షలో అట్లా జీవించిన హామాను చివరికి ఉరికొయ్య మీద ఉరి తీయబడి సంహరించబడినట్లు మనం చూస్తాం. 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణి అని ఎస్తేరుకు ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలని రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, హామాను యొక్క గృహము రాజు తీసుకుని ఎస్తేరు చేతికి ఇచ్చాడు. నీ ఇష్టం, ఇల్లు ఎవరికైనా ఇచ్చుకో అంటే, ఆమె రాజు ఆ యొక్క మొర్దెకైని పిలిపించి మొర్దెకైకి ఏం కావాలో రాజు దగ్గరికి తీసుకొని పోయి మొర్దెకైని అడగమంటుంది. మొర్దెకై రాజు సన్నిధికి వచ్చాడు. రాజు హామాను చేతిలోండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. తారుమారైపోయాయండి పరిస్థితులు. హామాను ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక గొప్ప స్థానంలో రాజు చేత హెచ్చించబడి గొప్ప స్థానంలో ఉండి హామాను పొందిన ఘనత, హామాను పొందిన ఆ యొక్క అధికారం అంతా ఇప్పుడు ఎవరికి వస్తోంది? ఎప్పుడు రాజనగరి ద్వారమందు పడి ఉన్న మొర్దెకైకి ఆ ఘనత సంభవించింది. కారణం, నీవు మేలు చేసిన దాన్ని, మేలు పొందిన వారు మర్చిపోవచ్చు, కానీ మనం చేసిన మేలు మరచుటకు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు. మొర్దెకైని జ్ఞాపకం చేసుకోవటానికి, మొర్దెకైని మరలా తీసుకురావడానికి, మొర్దెకైని హెచ్చించడానికి కేవలం కారణం మొర్దెకై రాజుకు చేసిన మేలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను చేసిన మేలు ఈరోజు మనుషులు మర్చిపోయారేమో, మన అనుకున్న వారు మర్చిపోయారేమో. నీ దేవుడు నా దేవుడు మర్చిపోడు. ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన కార్యం సఫలం చేయ దేవుడు. ఆయనే తప్పించబోతున్నాడు, ఆయనే విడిపించబోతున్నాడు, ఆయన మన ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఇక్కడ హామాను యొక్క సమస్తాన్ని మొర్దెకైకి ఇచ్చేశారు. ఎస్తేరట మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఇచ్చేసిందంట. కింది వచ్చిన మనం చూసాం.
తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. మొదట హామానికి ఇచ్చాడు. ఇప్పుడు న్యాయస్తుడైన మొర్దెకైకి తన ఉంగరాన్ని ఇస్తున్నాడు. శత్రువు గవిని మనం స్వాధీనపరుచుకుంటామంటే ఇదే అండి. శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే అధికారం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. శత్రు గవిని స్వాధీనపరుచుకోబోయే అట్టి కృపలో ప్రభు నడిపించబోతున్నాడు. ఈ సహోదరుడా, హామాను కలిగిన రాజు ఉంగరం మొర్దెకైకి వస్తా ఉంది. ఇంకా కింది వచ్చిన చూస్తే ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. హామాను ఆ ఇంటికి అధికారిగా మొర్దెకై వచ్చాడు. ఇంకా కింది వచ్చిన చూస్తే, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగ్యుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, ఎస్తేరు రాజు పాదాలు పట్టుకుని కన్నీళ్లు విరుస్తుందండి. ఎందుకంటే హామాను చేసిన కుట్రల నుండి నా ప్రజలు విడిపించబడాలా, హామాను పండిన ప్రయత్నంలో నుండి, ఆ పన్నాగంలో నుండి నా ప్రజలు విడిపించబడాలా, నీవే సహాయం చేయని ఆమె తలంచుకొని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానైన రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనము చేయవలనని హమెద్దతా కుమారుడైన అగాగ్యుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరుగుకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆగ్నేయుడి, నా జనుల మీదికి రాబో కీడును, నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, మొరపెట్టుకుంటుందని కన్నీళ్లతో వేడుకుంటుంది. అగాగ్యుడైన హామాను పండిన కుట్ర ఆయా సంస్థానం మీద యూదుల కలుగు నాశనం నుండి నీవు విడిపించి, నేను నీ దృష్టికి దయ పొందిన దాన్నైతే, కృప పొందిన దాన్నైతే, యోగ్యురాలనైతే ఎన్ని చెబుతుందండి. నేను నీ దృష్టికి యుక్తంగా తోచిన ఎడల, నేను ఇంపైన దాన్నైన ఎడల రాజువైన నీవు ఆ యొక్క మరణ శాస్త్రాన్ని రద్దుపరిచే ఆజ్ఞ మాకు ఇవ్వు. దాన్ని మేము రద్దుపరచాలా, ఆ యొక్క శాసనాన్ని మేము రద్దుపరిచే ఆ ఆజ్ఞయు ప్రభువా, నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం మీదకి వచ్చే నాశనం చూసి నేను ఎలాగ తట్టుకోవాలి, నేను ఎలాగ సహించాలి అని మనవి చేయగా, రాజైన అహశ్వసు రాణి అయిన ఎస్తేర్నకు యూదుడైన మొర్దెకైకి ఇలాగ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేర్నకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడేను. యూదులను సంహరించాలి, దేవుని ప్రజలను సంహరించాలని హామాను కుట్ర పన్నాడు కాబట్టి అతడు ఉరికొయ్య మీద ఉరి తీయించబడ్డాడు అని రాజు చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడండి, అగాగు 7వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, రాజైన అహశ్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకి ఇలాగ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడి, అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంలో తాకీదులు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుటే. రాజు ఉంగరముతో ముద్రించబడిన ఏ శాసనాన్ని ఏ మానవుడు రద్దుపరచడానికి వీల్లేదు. కానీ మీరు యూదులకు ఏం చేయాలనుకుంటున్నారో, యూదులను ఎలాగో రక్షించాలనుకుంటున్నారో మీరు తాకీదులు రాయించి రాజు ఉంగరంతో ముద్రించండి అని రాజు చెప్తే, 9వ వచనంలో, సివాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతా యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించబడిన 127 సంస్థానములలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వార్త బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడిను. అందరికీ అండి, 127 సంస్థానంలో ఉన్న యూదులందరికీ మరలా మొర్దెకై తాకీదులు రాయిస్తున్నాడు. రాజైన అహశ్వ పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరునికి పంచబడిన బీజ్వాసముల మీద అచ్చగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాయించిన తాకీదులన్నీ గుర్రం మీద పెట్టించి అందరిని ఎక్కించి అన్ని చోట్లకి దాన్ని పంపించాడు. రాజైన అహశ్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమంది అనగా ఆదారును 12వ నెల 13వ దినమందే
ప్రతి పట్టణమునందున్న యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకుంటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల ఈ సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలన పరిచిరి. వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. ఆ తాకిదులలో ఏం రాయిస్తున్నాడంటే, 12వ నెల రాబోతుంది, 13వ దినమందు ప్రతి పట్టణంలో ఉన్న యూదులందరూ కూడుకోబోతున్నారు. యూదులందరూ కూడుకొని ఆ దేశంలో ఉన్న, ఆ ప్రదేశాల్లో ఉన్న తమ విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను, పిల్లలను కొల్లపెట్టుకు రాజు యూదులకు సెలవిచ్చాడు. దాని యందు వ్రాయబడింది, యూదులు వచ్చి సంహరిస్తారు, యూదులు వచ్చి నాశనం చేస్తారు, యూదులు యుద్ధం చేయబోతున్నారని ఒక తాకీదు వ్రాయబడిందంట. మరియు ఈ తాకీదు పత్రులు రాయించిన ఆయా సంస్థానంలోని జనులందరికీ పంపవలనని, యూదులు తమ శత్రుల మీద పగ తీర్చుకుంటూ ఒక్కొక్క దినం సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞయబడెను. రాజనగరు పనికి పంచబడిన బీజ్వాసముల మీద నెక్కిన అచ్చగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును, తెల్లపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారతో చేయబడిన ధూమవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము షూషను పట్టణమును ఆనందించి సంతోషముందెను. వీరి జ్ఞానముతో ఒక ముద్రను రాయించి అందరికి పంచి, రాజు మొర్దెకై ఊదా వస్త్రములు, తెల్లపు వస్త్రములు, వర్ణపు వస్త్రములు, రాజవస్త్రములు, బంగారు పెద్ద కిరీటము, అవిసెనారతో చేయబడినవన్నీ, ధూమవర్ణము గల వస్త్రం ధరించుకొని రాజు సముఖము నుండి బయలుదేరినట్టు. అక్కడున్న యూదులకు అందరికి సంతోషము, షూషన్నందు ఆనందించి సంతోషము. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. యూదులకు ఉన్న మరణ శాసనం కొట్టివేయబడి వారి కట సంతృష్టియు, సంతోషమును, ఆనందమును, ఘనతను వారికి కలిగెను. రాజు చేసిన తీర్మానం అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుని అందరికి సంతోషము, ఆనందము వారు పొందారు. వారి జీవితంలో మరణ శాసనం కొట్టివేయబడింది. రాజు వీరి ఉపవాస ప్రార్థన ద్వారా మొర్దెకై హెచ్చింపబడ్డాడు, రాణి హెచ్చింపబడింది, రాణికి గొప్ప స్థానం కలిగింది రాజు దగ్గర. వీరు హెచ్చింపబడ్డం మాత్రమే కాదు, యూదులందరికీ క్షేమం. వీరు ఉపవాస ప్రార్థన వారి జీవితంలో కార్యాన్ని తెరవబెట్టి దేవుడి కార్యాన్ని జరిగించిందండి. హామాను యొక్క అధికారాలన్నీ మొర్దెకైకి వచ్చాయి. హామాను పన్నిన కుట్రలో హామానే చిక్కుపడ్డాడు, శత్రువు ఓడిపోయాడు, మొర్దెకై గణపరచబడ్డాడు, మొర్దెకై హెచ్చింపబడ్డాడు. ఎక్కడ మొర్దెకై ఘనతను కోరుకోవాల, హామాను తన ఘనతను తాను కోరుకున్నాడు. రాజు గణపరచే వ్యక్తిని రాజు వస్త్రాలు తొడిగించాలా, ఉంగరం పెట్టాలా, కిరీటం పెట్టాలా, రాజు గుర్రం ఎక్కించాలా, అతని ముందర గణపరచాలని తాను గణపరుచుకున్నాడు. కానీ మొర్దెకై ఎక్కడ గణపరచుకోవాలా, తాను లోబడి ఉండి తగ్గించుకుని ఉండడాన్ని బట్టి దేవుడే మొర్దెకైని గణపరిచాడు. దేవుడే అక్కడున్న యూదులందరినీ గణపరిచాడు. యూదులందరికీ ఘనత వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. వారి దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో నా దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. నా కన్నీరు ప్రభు తుడవబోతున్నాడు. నా వేదన ప్రభు చూడబోతున్నాడు. నా బలహీనతలు ప్రభు బలహీనతలో విజయం ఇవ్వబోతున్నాడు. శత్రు కార్యాలపై దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, విశ్వసించి ఈ ఉదయం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరుకు, యూదులకు, మొర్దెకైకి దేవుడిచ్చిన ఘనత. మొర్దెకైని చూసి అక్కడ ఉన్న వారు సంతోషి, షూషను కోటలో ఉన్న వాళ్ళంతా ఆనందపడుతున్నారండి. ఒక్కనొక దినం మొర్దెకైని చూసి అసహించుకున్నవారు రాజనగర్లోని కూడా రానికోకుండా ద్వారం దగ్గరే పడి భిక్షమెత్తుకొని అట్ట బ్రతికిన ఈ మొర్దెకై గొప్ప స్థానంలో రాజవస్త్రములు ధరించుకొని, కిరీటం పెట్టుకొని రాజనగర్లో తిరుగుతున్నాడండి. ఈరోజు ఏమి లేని స్థితిలో, నిరుత్సాహంలో, నిస్పృహలో మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతికూల పరిస్థితులు మనం ఉన్నామేమో. ప్రస్తుత పరిస్థితి దీనాతి దీనంగా ఉందేమో. ప్రస్తుత పరిస్థితి మన జీవితంలో మనకి దరిద్రతను అనుభవిస్తున్నామేమో. కానీ నిలవబడి నిలకడగా మనం ఉంటే, ప్రభువులు నిలవబడితే ఘనపరచే దేవుడు మనల్ని గణపరచబోతున్నాడు. హెచ్చించే దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభువే మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. ఉపవాసంలో మనల్ని మనం కట్టుకున్నామండి.
ఉపవాసంలో మనం బలపరుచుకున్నామండి. గర్వము, హెచ్చింపు మనలో ఉండద్దు. హామాను గర్వించాడు, హామాను హెచ్చించబడ్డాడు, హామాను కుట్రపడినాడు, క్రోధాన్ని పెంచుకున్నాడు, కక్షలు పెంచుకున్నాడు. ప్రియ సహోదరి, ఈ ఉపవాస ప్రార్థనలు ప్రియ సహోదరుడా, మనలో కక్షలు, భేదాలు, తాత్పర్యాలు ఇవేవి మనలో ఉండద్దు. అన్నిటిని జయించే వరంగా ఈ ఉపవాసంలో మనం ఉంటే ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు, ప్రభు మనల్ని నిలవబెట్టబోతున్నాడు, ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా మరణ శాసనాన్ని ప్రభు రద్దుపరిచినట్లుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో ఉన్న శత్రు కార్యాలపై దేవుడే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం. ఈ ఉదయం మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఎస్తేరుకు, యూదులకు వారికి ఇచ్చిన ఆ యొక్క విడుదల, వారు పొందుకున్న సంతోషము, ఆనందము ఈరోజు మనము కూడా పొందుకునే వారంగా అట్టి కృపను దేవుడు మనకు కూడా దయచేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినం వచ్చిందండి. 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానములు అన్నిటిని వ్యాపించి. మొర్దెకై దిగజారిపోయిన కొన్ని దినాల్లో మొర్దెకై ఉరికొయ్య ఎక్కాల్సిన మొర్దెకై ఎక్కడెక్కాడండి? ఘనతపరచబడుతున్నాడు. మొర్దెకై అనేవాడు గొప్పవాడయ్యాడు. మొర్దెకై దినదినము బహు గొప్పవాడుగా, అంతకంత గొప్పవాడుగా అతని కీర్తి సంస్థానం అంతా వ్యాపిస్తా ఉందండి. అంత మాత్రమే కాదు, కింది వచనంలో చూస్తే, యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనస్సు తీర తమ విరోధులకు చేసేది. యూదులు ఆ దినము రానే వచ్చింది. యూదులందరూ సమకూర్చబడ్డారు. యూదులందరూ శత్రువులను చంపారు. తమకు ఇష్టం వచ్చినట్లు తమ విరోధులకు చేశారంట. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసి, ఆ షూషను కోటలో యూదులు 500 మందిని చంపి నాశనం చేశారంట. అంత మాత్రమే కాదు, హమద్దత కుమారుడైన యూదులకు శత్రువుకు హామాను యొక్క 10 మంది కుమారులైన పరశుద్ధత, దల్పోను, అస్పత, పోరాత, అదల్య, అరాధత అందరిని అండి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకోలేదు. వారిని అందరినీ చంపేశారు. హామాను యొక్క 10 మంది కుమారులను చంపేశారు. వారి కొల్ల సొమ్ము అయితే యూదులు తీసుకోలేదంట, పట్టుకోలేదంట. 11వ వచనం, ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా, రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవింకను అడుగునదేమి అని దయచేయబడునని సెలవీయగా, రాజు ఎస్తే దగ్గరికి అంటున్నాడు, హామాను 10 మంది కుమారులను 500 మందిని యూదులు చంపారు, ఇంకా నీ మనవి ఏంటి? నీకు ఏం కావాలన్నా నేను ఇస్తా, నువ్వు అడిగేది ఏంటి? నీకు అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. నీకు ఇది అనుకూలంగా ఉంటే రేపు కూడా యుద్ధం చేయడానికి, ఈ 10 మంది కుమారులని ఉరి తీయడానికి, హామాను యొక్క ఉరి తీయడానికి సెలవిమ్మని అడిగిందని. అందుకు అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషను నందున్న యూదులు అదారు మాసము 14వ దినమందు కూడుకొని షూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. కొల్ల సొమ్ము ఏది ఆశించడంలా శత్రువును నాశనం చేస్తున్నారు అంతే. మరలా మరుసటి రోజు 300 మందిని చంపారు. అందరిని చంపుతున్నారు కానీ కొల్ల సొమ్ము మాత్రం వారు ఆశించటంలా, తీసుకోవడంలా. రాజు సంస్థానం అందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసం 13వ దినమున తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారు కొల్ల సొమ్మును పట్టుకోలేదు. 75,000 మందిని చంపివేశారండి యూదులు. యూదులను సంహరించాలని మరణశాసనం వచ్చింది కానీ యూదులే 75,000 మందిని చంపి వారిపై విజయం పొందారు. శత్రువు పన్నిన పన్నాగాలు ఎన్నైనా అవ్వచ్చు, వాటి మీద దేవుడు మనకే విజయం, ఆయన బిడ్డలకే ప్రభు విజయం ఇవ్వబోతున్నాడు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని మన మీద ప్రయత్నాలు జరిగినా ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు.
5,000 మందిని చంపివేసి తమ పగవారి వలన కలిగే బాధ నుండి విడిపించబడ్డారంట. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. 17వ వచనంలో 9వ అధ్యాయం 17వ వచనంలో 14వ దినమునందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమునందు 14వ దినమందును కూడుకొని 19వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉండి. వారి జీవితంలో దుఃఖం వెళ్ళిపోయిందండి. ఆనాడు శాస్త్రం పుట్టినప్పుడు, హామాను మరణ శాస్త్రం విధించినప్పుడు, యూదులందరినీ సంహరించాలని ప్రకటించినప్పుడు, అక్కడ ఆయా సంస్థానం నుండి యూదులంతా ఉపవాసం ఉండి గోనెపట్ట కప్పుకొని బూడిదేసుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించిన ఆ యూదులు ఈరోజు సంతోషంగా నింపబడుతుంది. కన్నీరు, దుఃఖము, నిట్టూర్పు మన జీవితాల నుండి కొట్టివేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన జీవితంలో ఉన్న కన్నీటిలోండి మనల్ని విడిపించబోతున్నాడు. ఆ దుఃఖ పరిస్థితిలో నుంచి ఆయన విడిపించబోతున్నాడు. ఇంతవరకు కన్నీరు కారుస్తున్నామేమో, రోధిస్తున్నామేమో, వేదన చెందుతున్నామేమో, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని కన్నీరు కారుస్తున్నారేమో. కానీ యూదుల కన్నీరు అక్కడ కొట్టివేయబడింది. సంతోషం, విందు చేసుకుంటున్నారండి ఆనందంగా. 75,000 మందిని సంహరించారండి. శత్రు యొక్క గవిని ఏది స్వాధీనపరచుకోవాలో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వారు విజయం పొందారు ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. ఉపవాస ప్రార్థన ద్వారా రాజుకు ఎస్తేరు చూసి దయ పుట్టింది. అన్ని మెయిన్ ఉపవాస ప్రార్థన. జరిగిన ఎన్నో రీతులుగా ఎన్నో కార్యాలు జరిగాయి, కానీ అన్ని ఉపవాస ప్రార్థన జరిగాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలోనే, ఈ ఉపవాస ప్రార్థన అనంతరమే ప్రభు గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రభు మహిమ కలిగిన కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రభు ఆశ్చర్య కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రభు ఉన్నతమైన కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఉదయం మనం సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు, మొర్దెకై, యూదులు పొందిన విజయం, వారు పొందుకున్న సంతోషం, వారు పొందుకున్న ఆనందం ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు వారికి ఇచ్చాడు. ఈరోజు నీవు నేను ఉపవసించి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో మనకు కూడా దేవుడు ఘనతను, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. విశ్వసిద్దాం. యూదులకు మరణ శాసనం రద్దు చేయడం అసాధ్యం, కానీ ఆ మరణ శాసనాన్ని ప్రభు రద్దుపరచి యూదులకు గొప్ప విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు విజయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీకు నాకు గొప్ప ఘనతని ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నీకు నాకు విడుదల ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన మనమందరం సిద్ధపడదాం, ప్రార్థన చేద్దామండి. కొద్ది నిమిషాలు ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని దీవించబోతున్నాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హామాను పడిన కుట్రలో హామాను చిక్కుపడ్డాడు. శత్రువు ఒడ్డిన వలలో శత్రువే పడ్డాడు. ఏ మొర్దెకైని చంపాలని హామాను ఊరిపోయి తయారు చేశాడో అదే ఊరిపోయిపోయి హామానే చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువు బలవంతుడే అవ్వచ్చు, శత్రు కార్యాలు బలమైనవి అవ్వచ్చు, శత్రు మనల్ని నశింపచేయాలని వాడు పన్నాగాలు పన్నుతూనే ఉండొచ్చు, కానీ శత్రు కార్యం అంతటి మీద బలమైన దేవుడు మనతో ఉన్నాడు. శత్రు బంధకాల మీద బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. లోకంలో శ్రమ కలుగున ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. లోకాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు, శత్రువును జయించిన దేవుడు ఈరోజు నీతో నాతో అండగా ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రుపై దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆయన మనల్ని బలపరచబోతున్నాడు, ఆయన మనల్ని హెచ్చించబోతున్నాడు, ఆయన మనల్ని దీవించబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. ఈ ఉదయం సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో. ఎస్తేరు పొందుకున్న ఉపవాస ప్రార్థన ద్వారా విజయం, మొర్దెకై పొందుకున్న విజయం, యూదులు పొందుకున్న విజయం, సాతాను కార్యాలపై ప్రభు మనకి ఇవ్వబోతున్న విజయాన్ని ఈరోజు నీవు నేను రుచి చూడబోతున్నాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు నీతో నాతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో ఆయన సంతోషం ఇవ్వాలని, మన దుఃఖ దినములు సమాప్తం చేయాలని, మన నిందలు కొట్టివేయాలని, మన అవమానాలు కొట్టివేయాలని, మనం పొందుతున్న వేదన నుండి ప్రభు విడిపించాలని ఆయన ఇష్టపడి ఆశపడుతుండగా నీవు నేను సిద్ధపడదాం. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు ప్రభువే నా జీవితంలో ఆయన జరిగించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తి కలిగిన దేవా,
సర్వాధికారం కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవ, మహిమ కలిగిన తండ్రి, నీ ప్రజల పక్షంగా నీవు కార్యము చేయుటకు సమర్థుడవు. నీ ప్రజల పక్షంగా నూతన క్రియ జరిగించడానికి శక్తిమంతుడవు. నీ ప్రజల పక్షంగా కృప చూపే దేవుడు, నీ ప్రజల పక్షంగా అయా దయ చూపే దేవుడు, నీ ప్రజల పక్షంగా అయా కార్యమును సఫలం చేయు దేవుడు నీవు తప్ప మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదయ్యా. యూదులకు విజయం ఇచ్చావు, యూదులకు ఘనత ఇచ్చావు, యూదులకు గొప్ప విడుదల ఇచ్చావు, యూదులను ఘనపరచావు, యూదులను హెచ్చించావు, యూదులను లేవనెత్తిన దేవుడు ప్రభువా, నీ స్తోత్రాలయ్యా. కృప చూపయ్యా. ఈ దినం అల్పులమైన మాపై కృప చూపయ్యా, బలహీనులమైన మాపై కృప చూపయ్యా, అయ్యా దుష్టులమైన మాపై కృప చూపయ్యా. నీ దృష్టికి అయోగ్యులమైన ఆయన ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు దేవా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మేము కలిసి ప్రార్థిస్తుండగా, నీ నామాన్ని స్తుతిస్తుండగా మా మొర మీ సన్నిధికి చేరి మీ చెవులో జోచి మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. బలహీనులమయ్యా, దుష్టులమయ్యా, దోషులమయ్యా, అయ్యా ఏమి లేని వారం తండ్రి సన్నిధిలో ఒప్పుకుంటున్నా ప్రభా, దైతమములు క్షమించిన ఆయన. శత్రు చేతులు చిక్కుబడిన వారమయ్యా, శత్రు యొక్క కబంధ హస్తాలు చిక్కుబడిన వారమయ్యా, శత్రు పెడుతున్న పోరాటంలో నలిగిపోతున్న వారమయ్యా, దుఃఖిస్తున్న వారమయ్యా, రోధిస్తున్న వారమయ్యా, కుటుంబంలో శత్రు కలిగిస్తున్న పోరాటాల్లో తట్టుకోలేని వారం నాయన. వాటన్నిటిలోని విడిపించయ్యా. మా కన్నీరు, మా రోదన ధ్వని వినే దేవుడు ప్రభువా, మా కన్నీరు తుడువయ్యా, మా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయ్యా. మాకు విడుదలివ్వయ్యా, మాకు స్వస్థత ఇవ్వయ్యా, మాకు మేలు చేయ్యా, మా జీవితాల్లో కార్యము సఫలం చేయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని ధైర్యపరచయ్యా, మాకు విడుదలివ్వయ్యా, మాకు బలాన్ని ఇవ్వయ్యా, మాకు శక్తినివ్వమని ప్రార్థిస్తాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలయ్యా. ఉపవాస ప్రార్థనలో అల్పులమైన మమ్మల్ని మీరు దర్శించండి దేవా, కృపలో వర్ధిల్లింపచేయండి. మా ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు కాయను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. బలవంతుని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. శత్రు త్రవ్విన గుంటలో శత్రువుని పడద్రోయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నీ స్తోత్రాలయ్యా. శత్రు కార్యాలపై మాకు విజయం, శత్రు పోరాటాలపై మాకు విజయం, శత్రు బంధకాలపై మాకు విజయం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. ఎంతమంది ఏ కన్నీటితో, ఏ రోదనతో, ఏ సమస్యలతో, ఇబ్బందులతో, ఏ పోరాటాలతో, ఏ మానసిక ఒత్తిళ్లతో మేము జీవిస్తున్నాము, యేసు క్రీస్తు నామములు మాకు విడుదల కలుగును గాక, యేసు క్రీస్తు నామములు మాకు స్వస్థత కలుగును గాక, యేసు క్రీస్తు నామములో మేము విజయం చూచుదము గాక, యేసు నామములో మేము గొప్ప కార్యాలు చూచుదము గాక. తండ్రి నీకే స్తోత్రాలు. మీరే బలపరచండి. మీ ఆత్మ కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ సూర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు అల్పులమైన మా జీవితంలో మీరు జరిగించి విడిపించమని, భక్తిహీనతల నుండి అయ్యా ఎక్కడ నాయన శత్రుల పోరాటంలో బంధించబడ్డాము, శత్రులు అతిశయిస్తున్నాడయ్యా, శత్రు మాపై కుట్రపడుతున్నాడయ్యా, శత్రు మమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నాడయ్యా, శత్రు కబంధ హస్తాల్లో దినదినము నీరు గారిపోయిన స్థితిలో ఆత్మీయతలు కృంగిపోయిన వారంగా ఉన్నది. దయతో క్షమించయ్యా. మా శత్రు పోరాటాలను మమ్మల్ని విడిపించిన ఆయన ఎస్తేరుకు, యూదులకు ఇచ్చిన సంతోషము, విడుదల, ఘనత ఈ దినం అల్పులమైన మాకు మీరు దయచేయండి. మమ్మల్ని ఘనపరచు, మమ్మల్ని లేవనెత్తండి. నిందకు 10గా ఘనతలు, అవమానం ప్రతిగా రెట్టింపు భాగములకు స్వాస్థ్యము మీరు ఇచ్చే దేవుడు నాయన. లేవనెత్తండి తండ్రి, ప్రతి వారిని లేవనెత్త. ఈ దిన ఈ మాట విన్న ప్రతి కుటుంబాన్ని బలపరచేయ. మరి కుటుంబంలో ఉన్న శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, బలహీనతలు, దుర్మార్గులు కట్టిన కట్లు, శత్రు పోరాటాలు, బంధకాలు యేసు నామములో మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. ఆటంకముల నుండి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి బంధకాలు మీరే తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. కీడుల నుండి విడిపించయ్యా, శోధన నుండి విడిపించయ్యా, బంధకాల నుండి విడిపించయ్యా, మానసిక ఒత్తిడి నుండి విడిపించిన ఆయన. శత్రు పోరాటాలపై విజయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రం. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు 3 దినాల నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభానికి స్తోత్రం. ఇంకా మీరు మమ్మల్ని బలపరచండి, ఉపవాసంలో స్థిరపరచండి, ఉపవాసంలో నీ కృపకు పాత్రలుగా మార్చండి, ఉపవాసంలో మీరే రెట్టింపు భాగంలోకి వారసులుగా మార్చండి. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయం మేము చూచుతాం గాక. అనారోగ్యాలతో, రోగాలతో, సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక, బాధించబడుతున్న వారికి విడుదల కలుగును గాక, బంధకాలు తెగిపోవును గాక, ప్రతి కట్లు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. బాధకట్లు తెంచివేయండి, బంధకాలు తెంచివేయ, దుర్మార్గట్లు తెంచివేయన, శత్రు పోరాటాలు విడిపించదేవా. అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ రోగాలు
రోగాలు, ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ పోరాటాలు అనుభవిస్తున్నారు, యేసు క్రీస్తు నామములో అట్టి కుటుంబాలకు విడుదల కలుగును గాక. ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఏ కుటుంబంలో మానసిక ఒత్తిళ్లు, ఏ కుటుంబంలో అసమాధానం, ఏ కుటుంబంలో గొడవలు, చికాకాత్మ, అల్లరాత్మ పని చేస్తున్నది, ఆ కుటుంబాలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా, ప్రతి దుర్మార్గ కట్లు, బానిస కట్లు, బంధకాలు, మానసిక ఒత్తిళ్లు యేసు నామములో మీరు విడిపించు తండ్రి. ప్రతి వారికి మీ క్షేమము, విడుదల, సమాధానం మీరు అనుగ్రహించి నెమ్మది ఇచ్చి బలపరచుమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మేము చూచుదాం గాక. ఈ ఉపవాస ప్రార్థనలోని గొప్ప కార్యాలు చూచుదాం గాక. ఈ ఉపవాస ముగింపుల తర్వాత గొప్ప కార్యాలు చూచుదాం గాక. అట్టి కార్యాలు మీరు ఇచ్చి సంతోషము, ఆనందము, నెమ్మది, ఘనత మీరు అల్పులమైన మాకు ఇచ్చి దయచేసి బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రభు ఆయన మహిమలను కృపను తోడుగా ఉంచి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఈ 3 దినాలు ప్రభు ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న శ్రేష్టత, గొప్పతనం, ప్రభు వారికి ఇచ్చిన విడుదల, ప్రభు వారి జీవితంలో చేసిన మేలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలు మనం ధ్యానించుకుందాం, ఈ మాటల ప్రకారంగా జీవిద్దాం. మనం కూడా అలా ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం, ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రభువే ప్రతికూల పరిస్థితులు అన్నిటిలో నుండి అనుకూలమైన వాతావరణంలోకి, కోల్పోయిన అన్నిటిలో నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని నడిపించి, దీవించి, బలపరుచును కాక. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరలా రేపటి దినం మనం కలుసుకుందాం. ఉపవాస ప్రార్థనలో ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఉపవాసంలో ప్రభువును మనం కలిగి జీవిద్దాం. ప్రభు సన్నిధిలో నిలవబడదాం. ఈ ఉపవాస ప్రార్థనలు వ్యర్థంగా మనం ఎవరు అనాలోచనగా ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ఆలోచనతో, బలముతో ప్రభు సన్నిధిలో నిలవబడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉపవాసాల ముగింపులోనే ప్రభు నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. మరొక దినం, రేపటి దినం కలుసుకుందాం. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అనన్య అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు ఇంకా మళ్ళా విందాం. ఈ మాటల ప్రకారంగా బలపరచబడతాయి. ఈ మాటల ప్రకారంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.